దేవునికి వాక్యాలకు వెళ్లే ముందు పోయిన వారమైన వాక్యాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రత్యేకత మనం లోకంలో ఎలా ఉండాలంట, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా ఉండాలన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. హల్లెలూయా. కాబట్టి మరి చదవడానికి లేఖన పాఠం మనం చూస్తూ ఉన్నట్లయితే దావీదు అంటున్నాడు కదా, నేను యాత్రికుడను అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే యాత్రికుడను. మనం అందరూ కూడా యాత్రికులకు వెళ్ళాలా అంటే యాత్ర చేసేటువంటి స్థలము, యాత్ర చేసేటువంటి ప్రదేశము, ఆ ప్రాంతము అది స్థిరమైనది కాదన్న విషయాన్ని ఇక్కడ దావీదు మరి గ్రహించినాడు. కాబట్టి నేను ఒక యాత్రికుడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే అతను ఎక్కడ మాట్లాడుతున్నాడు? భూమి మీదే మళ్ళా జీవిస్తూ మాట్లాడుతున్న మాటది కనుక ఏమంటున్నాడు అంటే ఇక్కడ నేను చూడండి 54 చదువుకున్నాము. యాత్రికుడనైన నేను నా బసలో. హల్లెలూయా. కాబట్టి మనం బస చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామండి? బస చేస్తున్నాం. కాబట్టి మన బ్రతుకులంతా టెంపరీ చెప్పాలంటే శాస్త్రమైనది కాదండి. కాబట్టి ఈరోజు మరి నేను మీకు ఒక విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అశాశ్వతమైనది అనే దాని గురించి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అశాశ్వతమైనది లేక గతించిపోయినది రెండు కూడా ఒకే అర్థం వస్తుంది కదా. కాబట్టి ప్రియులారా, ఏమిటి గతించిపోయేది, ఏమిటి అశాశ్వతమైనదని అది మనం తెలుసుకోవడం అనేది మనకు చాలా అవసరం. ఈ భూమిలో మనం బ్రతుకుచున్నాము. నిత్యమైనటువంటి రాజ్యం మీద మన దృష్టి లేదు. నిత్యమైనటువంటి ఆ యొక్క ఎక్కడికి మనము అసలైనటువంటి స్థానం ఎక్కడదో, ఎక్కడ మనము వెళ్ళబోతున్నాము, అది చెదరనది, గతించినది, శాశ్వతమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని మనము ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకోలేకపోతున్నాము. ఎందుకోసం అంటే యాత్ర చేసేవారు యాత్రకు వచ్చినప్పుడు ఆ పనులు చూసుకుని వెళ్ళిపోవాలి, కానీ అక్కడే ఉంటారంటే కుదరదు కదా. కనుక ఎందుకంటే అది ఎంత మాత్రం కూడా శాస్త్రమైనటువంటి నివాసము కాదు. ఏ ప్రాంతంలోంచి వచ్చి ఉన్నారో అదే ప్రాంతం తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధపరచబడుతున్నారు. ఏదో ఒక టైం వెళ్ళిపోతారు. అయితే ఈరోజు ఈ భూమి మీద ప్రియులారా, మనిషికి అశాశ్వతమైనటువంటిది ఏమిటి? దేనిని పట్టుకుని మనం ఈ లోకంలో బ్రతుకుచున్నాము, దేనిని పట్టుకుని మనం ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నాము, దేనిని పట్టుకుని మనం ఇచ్చిన ఉరికిని మనకు ఏమాత్రం కూడా అన్వేషించలేకపోతున్నాము, అది తెలుసుకోవడం అనేది మనకు చాలా అవసరం. ప్రియులారా, అశాశ్వతమైనటువంటి లోకంలో బ్రతుకుచున్నాము. ఇది ఎంత మాత్రం శాస్త్రమైన మాత్రము కాదు. ఏదో ఒక రోజుది గతించిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దేవునికి లేఖ మనం చూస్తూ ఉన్నట్లు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము చివరి మాట చూడండి. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి ఒక వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. హల్లెలూయా. అయితే మనం ఏం చదువుకున్నాం ఇక్కడ? మొదటి సంగతులు గతించిపోయినని. మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, మొదటి సంగతులు గతించిపోయినాయి. గతించిపోతున్నటువంటి సంగతులు ఏమిటి? ఇక్కడ గతించిపోయినవి ఏంటి, గతించినవి ఏమిటి? మనం పరిశీలన చేస్తున్న పిల్లరా, మొదటి సంగతులన్నీ ఈ రోజు మనం ఏ విషయాలు దృష్టి పెట్టుకుంటున్నామో, ఏ విషయాల మీద మనం ఈ లోకంలో ఆశ్రయ కలుగుతున్నామో అవన్నీ కూడా గతించిపోయేటువంటి సమయం ఒక రోజు రాబోతున్నది. అది అందరికీ తప్పదు. అయితే ఆ రోజు మన జీవితాలు దేని మీద మనము ఫోకస్ పెట్టుకున్నామో ప్రియులారా, చివరికి మనం అక్కడే మనకి జీవితం అంతమైపోతుంది. కాబట్టి మరి ఏ విషయాల్లో ఏ సంగతులు గతించిపోతున్నాయి అనే విషయాన్ని మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14 చదువుకుందాం. రేపేమి సంభవించునో తెలియదు, మీ జీవము ఏ పాటది, మీరు కొంతసేపు కనపడి అంతగా మాయమైపోవు ఆవిరి వంట వారి. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనిషి ఏ స్థితిలో ఆలోచిస్తున్నాడంటే ఇక్కడ పైన వచ్చి చదువుకుంటే మనకు చాలా అర్థమవుతుంది. 11వ వచనం చూడండి ఒకసారి. నేడైనను రేపైనను ఒక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసుకొని లాభాన్ని సంపాదించి రండి చెప్పుకుని వాళ్ళారా. హల్లెలూయా. ఇక్కడ దావీదన్న మాటకి ఇక్కడ ఈ యొక్క వాక్యానికి చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉన్నదండి. దావీదు ఏమన్నాడు? నేను యాత్రికుడును అన్నాడు. ఏదో ఒక రోజు నా ఇంటికి వెళ్ళిపోవాలి, ఏదో ఒక రోజు నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ దేశానికి వెళ్ళిపోవాలని ఒక నిరీక్షణ అతను కలిగి ఉన్నాడు. ఇక్కడ మానవ యొక్క మరి పరిస్థితులు ఎలా ఉన్నాయంట ప్రియులారా? ఎలా ఉన్నాయంట? నేడైనను రేపైనను ఒక పట్టణానికి వెళదాము, అక్కడ వ్యాపారం చేద్దాము, అక్కడ సంపాదన చేద్దాము, అక్కడ లాభం సంపాదించుకుందాం అనేటువంటి ఒక తపన, ఒక ఆలోచన మనిషి కలిగి ఉన్నాడు అనే విషయాన్ని
చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. వ్యాపారం అంటే కాదండి ప్రియులారా, మానవుని యొక్క ఆలోచన ఎలా ఉందంటే నీవు చాలా సంవత్సరాలు బ్రతుకుతాను, ఇది నాకు నిత్యమైనది, కాబట్టి అనేక సంవత్సరాలు జీవిస్తాను అనేటువంటి ఒక ఆశ మానవుడు కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు ఏమో చెప్తూ ఉన్నారంటే రేపేమి మీకు సంభవించడం మీకు తెలియదు. రేపేం జరుగుతుందో మనకు తెలుసండి, తెలియదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఉంటుంది కదా, మీ జీవము ఏ పాటది అంటే మన యొక్క జీవితము లేక మన ప్రాణము మన బ్రతుకు శాశ్వతమైనది మాత్రము కాదు. అంటే ఏమిటది? అశాశ్వతమైనది. ఏమిటండి? మన బ్రతుకు ఎటువంటిదంట? అశాశ్వతమైనది. అది శాశ్వతం కాదు. రేపు అనేది మన జీవితంలో ఉంటుందో లేదో మనకు తెలియదు. కాబట్టి అందుకే దావీదు చక్కగా అన్నాడు కదా, నేను భూమి మీద నేను యాత్రికుడను. కాబట్టి గతించిపోయేది ఏమిటి? మరి అశాశ్వతం ఏంటంటే ప్రియులారా, ఈ మాటను కూడా మనం చూస్తున్నాము. మీ జీవము ఏ పాటది? ఎటువంటిదంట? మీరు చూడండి, కొంతసేపు కనపడి అంతయ్య మాయమైపోవు ఆవిరి వంటి వారే. అవును ప్రియులారా, మనం నీరు మరుగుతూ ఉంటున్నప్పుడు మూత పెట్టినప్పుడు ఆ మూత తీసినప్పుడు ఆవిరి అలా పైకి వచ్చేస్తా అంతే. అది ఎంతసేపు పడుతుంది? ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా పట్టదు ప్రియులారా. మన బ్రతుకు అంత అల్పమైనది, మన ప్రాణం అంత అల్పమైనది. ఇప్పుడు దాకా మాట్లాడాలి ఏమైపోయారు అనేటువంటి దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితులు మనం ఈ రోజు ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి మనం దేని మీద దృష్టి పెట్టుకోవాలంటే ప్రియులారా, ఈ భూమిలో ఉన్నటువంటి నా బ్రతుకు అశాశ్వతమైనది. కాబట్టి మీరు ఏదో ఒక రోజు వెళ్ళిపోయే రోజు ఉన్నట్టు ఆ యొక్క ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కలిగి ఉండాలి. వింటానే కష్టంగా ఉంటుంది, ఆలోచిస్తున్న కష్టపడదు, కానీ చివరికి ఇది నిజము, పచ్చి నిజము. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని మనము అసత్యవచ్చలేము, వాస్తవాన్ని మనం కట్టిపెట్టలేము ప్రియులారా. ఇది నీలా అందరి జీవితంలో జరిగేటువంటిది ఏంటంటే మన బ్రతుకు మన జీవము ఏంటి కదంట? శాశ్వతము కాదు. అదేంటంట? అశాశ్వతమైనదని వాక్యం అంటూ ఉన్నది. అందుకే నీ జీవము ఏ పట్టదని అంటూ ఉన్నాడు. అయితే మాయమై ఆవిరి వంటి వారే కనుక. అయితే ఇంకో మాట మనం చూస్తున్నట్లయితే అదే దాని గురించి దాని కూడా రాశాడు చూడండి. 90వ కీర్తన 5వ వచనం చూడండి ఒకసారి. 90వ కీర్తన 5వ వచనం కూడా వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగిరింతురు, పొద్దున అది మొలచి చిగిరించును, సాయంకాలమున అది పోయబడి వాడబోదు. హల్లెలూయా. మన బ్రతుకు ఏంటంటే ప్రియులారా చూడండి ఎంత చక్కగా పోలుస్తుందంటే వరద వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే వరదను పట్టుకుంటారు, పారే నీరు పట్టుకుంటామండి, పట్టుకోలేము. మన ప్రాణం పోతున్నప్పుడు దాన్ని మనం పట్టుకోలేము. అంటే అది అశాశ్వతమైనదనే విషయాన్ని గమనించాలి. ఇంకా దేన్ని పోలుస్తుందంటే ఒక గడ్డిని పోలుస్తున్నాడు అండి. ఏంటంటే పచ్చగా ఉంటుంది, పొద్దున చూసినటువంటి గడ్డి, అది కోస్తే చాలా సాయంకాలం ఏమైపోతుంది? మాడిపోతుంది. మన బ్రతుకు కూడా అంతే. ఈ రోజు ఒక గంటలోనే మన ప్రాణం పోవాలంటే ఒక నిమిషం పట్టదు ప్రియులారా. అంటే మన జీవితము ఏంటంట చెప్పాలి మీరు? అశాశ్వతమైనది. నీ బ్రతుకు శాశ్వతి కాదు. మరి దేని మీద నువ్వు దృష్టి పెట్టుకున్నావు? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఈ భూమి మీద నేను ఈ లోకంలో జీవించినంత కాలం అంత బ్రతి నేను సంపాదించి తింటానన్నటువంటి జ్ఞానం మనకు ఉందండి? లేదు. ప్రయాస పడుతున్నాము, భారం వస్తున్నాము ప్రియులారి. లోకములో తెల్లవారితే ఏదో ఒక వెతుకులాట, ఏదో ఒక పరుగు పెడుతున్నాము. మన ఆత్మజీవితం దృష్టి లేదు, అన్వేషణ లేదు. అయితే వాక్యం అంటుంది కదా, నీ జీవము ఏ పాటది? అంటే మన జీవము శాశ్వతమైనది ఎంత మాత్రం కూడా కాదు. దేని పోలుస్తుంది వాక్యం అంటే ప్రియులారా? మన జీవం అంట ఆవిరి వంటిదంట. ఇక్కడ ఏం చదువుకున్నాం మనము? పచ్చ గడ్డిని పోలి మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఈ కొద్ది బ్రతుకులకి, ఈ అల్పమైన బ్రతుకులకి ఏమిటంటే మన జీవితాల్లో ఏం ఆలోచిస్తున్నాము? దేని మీద దృష్టి పెట్టుకుంటున్నాం ప్రియులారా? కొట్లాటలు, దేశాలు, కోపాలు, అసూయలు ఇవన్నీ కూడా కలిగి ఉంటున్నాం ప్రియులారా. ఈ బ్రతుకు శాస్త్రం అనుకుంటున్నావా? నువ్వేం సాధిస్తావు అనుకుంటున్నావు? కనుక ప్రియులారా, అందుకని ఇంకొక మాట కూడా మన వాక్యం చూసినట్లయితే యోబు ఏమంటున్నాడంటే 20వ అధ్యాయం గ్రంథం చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటినీ ఉండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరుదురని అడుగుదురు. హల్లెలూయా. ఎంత జ్ఞానమైన మాటలు ఇక్కడ యోబు పలుకుతున్న ప్రియులారా. భూమి పుట్టింది
శాస్త్రమైనది అయితే మాత్రం కాదు. అంటే ఇన్ని సంవత్సరాలు భూమి మీద ఉండాలి. ఫలానా మనిషి పుట్టుతున్నాడంటే ప్రియులారా, ఈ భూమి మీద నిర్ణయించినటువంటి ఈ ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించి భూమి మీద పంపిస్తాడు. తెలుసా విషయము? అంటే నువ్వు 50 సంవత్సరాలు బ్రతకాలా, 40 సంవత్సరాలు బ్రతకాలా, 1 సంవత్సరం బ్రతకాలా, లేకపోతే 89 సంవత్సరాలు బ్రతకాలా అనేది మాత్రము అది ముందుగా నిర్ణయించబడుతుందంట. ఏమిటంటండి? పుట్టిన తర్వాత నిర్ణయించబడతాం కాదు. మనం అనుకుంటాం ప్రియులారా, ఇది చేస్తే బ్రతుకునేమో, అది చేస్తే బ్రతుకునేమో, హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రతుకునేమో, లేకపోతే ఇది చేసుకుంటే బ్రతుకునేమో అని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మానవులం కాబట్టి. హల్లెలూయా. కానీ వాక్యం ఉంటుంది కదా, మరి నేను ప్రకటించి దేవుడు అంటున్నాడు కదా, నన్ను దేవుడు భూమి మీద ఒక కాలం ఉంచాడంట. ఏం చేస్తారంటండి? ఒక కాలం ఉంచారు. రోగాలతో ఉన్నా సరే, మూలన్న ముసలాలకు ఆయుష్ ఉంటుంది కనుక ఒకసారి మంచిగా ఉన్నటువంటి ఆరోగ్యం వ్యక్తులు అయితే అప్పటికే సరిపోతారు. అంటే ఏమిటి? వాళ్ళ యొక్క కాలము దేవుడు అంతవరకు నిర్ణయించడం విషయాన్ని గమనించాలి. అంటే ఏం గ్రహించాలి మనం ఈ సమయంలో? మన యొక్క జీవము, చెప్పండి మీరు, మన జీవము అశాశ్వతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ముందుగా మనం దేని పోల్చాలంటే వాక్యము జీవాన్ని ఆవిరిని పోల్చడం చూస్తున్నాము. ఇంకా దేని పోల్చాలంట? గడ్డిని పోల్చడం మనం చూస్తున్నాము. గడ్డి ఎంత అల్పమైనదో నీ బ్రతుకు నా బ్రతుకు అంత అల్పమైనది ప్రియులారా. అందుకే ఇది ఎప్పుడు జరుగుతుందంట? ఆనాడు దేవుడు ఆచరణ మనుషులు చేసినప్పటి నుండి ఈ జీవన మరణాలు జరుగుతూనే ఉన్న విషయాన్ని మనం గమనించబోతున్నాం, చూస్తున్నాం, మన కళ్ళారా చూస్తారు ప్రియులారా. మన బ్రతుకు ఒకవేళ అంతమైతే నా పరిస్థితి ఏమిటి అంటే, నీ శరీరానికి ఒకవేళ చావు ఉన్నదేమో కానీ ఈ ప్రాణము నీ దేహంలోంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆత్మకు మాత్రం ఎంత మాత్రం కూడా చావు లేదు. మరి అది ఎక్కడికి వెళుతుంది? దాన్ని ఎక్కడికి పంపించే జీవితం జీవిస్తున్నావు? దానికి ఎటువంటి చావు అంటూ కూడా లేదు. మరి నీ బ్రతుకు ఇక్కడే శాస్త్రాన్ని అనుకుంటున్నావు ఒకవేళ. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇలాగ జరుగుతున్న నీకు తెలియదా? వారి ఘనత ఆకాశం అంత ఎత్తుగా పెరిగినాను. ఎంత ఘనుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, నీ లోకముల అష్టైశ్వర్యాలు సమస్త సుఖ సౌఖ్యాలు కలిగి ఉన్న వ్యక్తికైనా సరే అలాగే జరుగుతుంది. అంతే. అర్థమవుతుందండి? ధనము నీ ప్రాణాన్ని కాపాడలేదు, ఐశ్వర్యం నీ ప్రాణాన్ని కాపాడలేదు. నీకున్న ఘనత, నీకున్న చదువు, నీకున్న పదవి, నీకున్న జ్ఞానము, నీకున్న పేరు ప్రతిష్టతలు ఏది కూడా నీ ప్రాణాన్ని కాపాడలేవు. అంటే ఏమిటది? అది ఒక అశాశ్వతమైనది. ఎప్పటికైనా ఈ ప్రాణం వెళ్ళిపోవాలంతే. కనుక ప్రియులారా, భూమి మీద అశాశ్వతమైనటువంటి మొట్టమొదటిగా మనం విన్నది ఏమిటండి? మన ప్రాణము, మన జీవితము ఎంత మాత్రము శాస్త్రమైనది మాత్రము కాదు. వచ్చిన పని అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా, ఒక్క నిమిషం కూడా దేవుడి భూమి మీద మనను ఉంచడు. కాబట్టి అందుకే ఇక్కడ ఏం రాస్తున్నాడండి? మేఘములంతా ఎత్తుగా వారు తల ఎత్తినా సరే వారి తమ చూడండి మలము నశించే రీతిగా వారన్నిటికీ ఉండకుండా నశిస్తారు. మనము మట్టిలో మట్టి అయిపోతాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, అందుకని మొట్టమొదటిగా ఒక మనిషి ఏమి గ్రహించాలంటే, ఏమి తెలుసుకోవాలంటే, చెప్పండి మీరు, ఇది వాస్తవం కదా, కట్టు కదా అండి? ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యొక్క బ్రతుకు ఎంత మాత్రం శాస్త్రం మాత్రము కాదు. అందుకే మరి దావీదు అన్నాడు, ఏమన్నాడు? నేను భూమి మీద నేను యాత్రికుడను. యాత్రకి కొన్ని దినాలు మనం కేటాయించుకుంటాం. అలాగే భూమి మీద ఉన్నటువంటి మన యాత్ర ముగిసింది అనుకోండి ప్రియులారా, ఏదో ఒక రోజు మన ఇంటికి మనము వెళ్ళిపోవాలి. అంటే మొట్టమొదటిగా మనం ఏమి నేర్చుకున్నామంటే, మన బ్రతుకు, మన జీవము ఎంత మాత్రం కూడా శాశ్వతమైనది మాత్రము కాదు, అంటే అశాశ్వతమైనది. హల్లెలూయా. కాబట్టి